టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన పలు రకాలుగా స్పందిస్తున్నారు రాజకీయాల గురించి. స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు అమలు హర్షణీయమని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లు పెట్టడం బాగుందన్నారు. కలం, సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ పేర్లు పెట్టిన సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలిపారు. వైకాపా హయాంలో జగన్ అన్నిటికీ తన పేరే పెట్టుకున్నారన్నారు. బడి పిల్లల సామాగ్రి పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు సముచితం. మధ్యాహ్నం భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరును స్వాగతిస్తున్నాం. విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు బాగుంది. ఆ మహనీయుల ఆశీస్సులు మా ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి వైఎస్ షర్మిల గారు తాజాగా కాల్ చేశారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పలు సంచలన విషయాలు షర్మిల గారు చెప్పారట. దీంతో మాజీ సీఎంకి ఇది బిగ్ షాక్ అని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.